పార్టీ ఆర్గనైజ్ సెక్రటరీ. మొదటిగా ఈ నేగిరి నియోజకవర్గ స్థానిక తెలుగుదేశం పార్టీ మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి పరిస్థితులుగా నియమించినందుకు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేసినప్పుడు గౌరవనీయులు మిత్రులు బాలప్రసాద్ అన్నగారికి, అలాగే నాతో పాటు వచ్చిన పక్షికులు సుధాకర్ అన్న గారికి, విజయ్ కుమార్ గారికి, మిగతా లోకల మండలంలో వచ్చినటువంటి స్థానికులకు అందరికీ, వేదికైనటువంటి పెద్దలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మా కుటుంబానికి, ముందుకు ఇష్టమైన నా కుటుంబానికి భగవంతునికి భక్తునికి ఉండే అనుబంధం ఎటువంటిదో అటువంటి అనుబంధం దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఆ కుటుంబం కానీ మేము కుటుంబం కానీ కలిసి ఉన్నాము. పెద్ద ఆయన లేని లోటు కూడా మా కుటుంబానికి చాలా, అన్నగారికి ఎట్లా నష్టమో మాకు కూడా ఆ విధంగానే మేము కూడా చాలా బాధపడుతూ అప్పుడప్పుడు నెమరేసుకుంటూ నష్టపోయినాము ఎంత అనేది కూడా గుర్తించుకుంటాము. కాబట్టి ఒకప్పుడు పెద్ద ఆయన ఈ జిల్లానే చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో శాసించే శక్తిగా ఉన్నాడు. పార్టీని కూడా ఒక పట్టుదలతో ముందుకు తీసుకొని పోయేవాడు. ఏది అనుకుంటే అది నెరవేర్చినాక నిద్రపోయేవాడు కాదు. ఈ జిల్లాలో మొదటి ఇష్టమయ్యాడు, మా జిల్లాలో ప్రత్యేక వీరాలు ఈ నిజరు అని పేరు పార్టీలోని. ఏది అనుకుంటే అది సాధిస్తారు. ఒక పట్టుదలకు వీళ్ళకు చాలా స్టేజ్గా పోయి అది నెరవేర్చినంత వరకు కూడా, పార్టీని బలోపేతం చేసేంత వరకు కూడా నిద్రపోవాలనేది వారికి మంచి గుర్తింపు. మొట్టమొదటిసారిగా మిత్రుడు ఎమ్మెల్యే అయ్యారు. మీరు ఈ నగరి ప్రజలందరూ కూడా చిన్న చిన్న తక్కువ ఒప్పులున్నా అందరికీ న్యాయం జరగకపోయినా మీరందరూ మోహన్ ప్రకాష్ గారిని, ఎమ్మెల్యే గారిని ఆశిస్తూ, ఆయన కూడా మీ ఆశీస్సులతో, భగవంతుని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వాళ్ళ తండ్రి ఏ విధంగా పేరు సంపాదించుకున్నాడో జిల్లాలో, ఆయన కూడా ఆ పేరు సంపాదించే స్థాయికి మీరందరూ సహకరించాలని, ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఆయన జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, పార్టీ అందరికీ ముఖ్యం. తెలుగుదేశం పార్టీ అనేది చాలా క్రమశిక్షణ గల పార్టీ. పదవులు కొన్నిటికి వస్తాయి, కొన్నిటికి రావకపోవచ్చు. కానీ పార్టీని నమ్ముకున్నాడు ఎప్పుడూ చెడిపోడు. మేమంతా కూడా 30 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకునే ఉన్నాం. కానీ పార్టీని ఎప్పుడూ విభేదించేది లేదు, పార్టీ మీద అడిగేది లేదు, పార్టీని వ్యతిరేకించి మాట్లాడేది లేదు. కానీ మన హక్కు కూడా దేవుడు రాసిన కొంత పార్టీలో ఉండాలి. అది లేనప్పుడు ఎవరేం చేయలేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్లలో దాదాపు 5 మండలాలు అయినా ప్రెసిడెంట్ ఎన్నుకున్నారనేది కూడా ఏకగ్రీవంగా తెలిసింది. 2 రోజులు ఉన్నాయి. అవి కూడా తొందరలోనే ఎమ్మెల్యే గారు అయితే చేస్తానని చెప్పారు. ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఐకమత్యంగా 5 మండలాలు ఐక్యం చేయడం అనేది ఇప్పుడుండే కాంపిటీషన్, అధికారం ఉన్నప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అధికారం లేనప్పుడు అధికారం ఉన్నప్పుడు ఈ కాంపిటీషన్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యే గారి కన్నా ముందు మీకు కృతజ్ఞతలు, తర్వాతనే ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే మీ అభిప్రాయాన్ని బట్టి ఎమ్మెల్యే గారికి నడుచుకోవాల్సిందే, మేమంతా నడుచుకోవాల్సిందే. మమ్మల్ని కూడా అక్కడ నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవాలా, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పనిచేయాలనేదే మమ్మల్ని పంపించినారు. కానీ మీ అభిప్రాయం లేకుండా ఏది ఉండదు. పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. కాబట్టి మీరందరూ మిగతా 2 మండలాలు కూడా మంచి అభ్యర్థులను, పార్టీ కోసం కష్టపడే వాళ్ళని ఎన్నుకొని పార్టీని తీసుకొని పోయి ఇక్కడ ఈయనకు ప్రియాన్ని ఇచ్చారంటే